शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म श्रीगुरवे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुडदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं ममात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः व्यासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाविष्णुप्रहर्तः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षतां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथो यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहिनाविनिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकलं नत्वा नत्वा कदमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 32వ సర్గము. లక్ష్మణుడు కుపితుడైనందులకు సుగ్రీవుడు ఆందోళన పడుట. శ్రీరాముడు సుగ్రీవునకు చేసిన మహోపకారమును గుర్తు చేయుచు కృతజ్ఞతతో ఆ రఘువరునకు ప్రత్యుపకారము చేయుమని హనుమంతుడు ఆ వానరరాజునకు హితవు పల్కుట. అంగదస్య వచశ్రుత్వా సుగ్రీవః సచివైః సహ లక్ష్మణం కుపితం శ్రుత్వా ముమోచ సనమాత్మవాన్. సచివాన్ అబ్రవీద్వాక్యం నిశ్చిత్య గురులాఘవం మంత్రజ్ఞాన్ మంత్రకుశలో మంత్రేషు పరినిష్ఠితాన్. లక్ష్మణుడు కుపితుడై ఉన్నట్లు మంత్రుల సమక్షమున అంగదుడు చెప్పగా విని సుగ్రీవుడు భయముతో ఆసనమున నుండి దిగ్గున లేచెను. సుగ్రీవుడు కర్తవ్యమును బాగుగా ఆలోచింపగలవాడు కనుక అతడు శ్రీరాముని ఔన్నత్యమును తన అల్పత్వమును గ్రహించెను. మంత్రాంగమును బాగుగా ఎరిగి దాన్ని చక్కగా నడుపుటలో సమర్థులైన మంత్రులతో అతడు ఇట్లు నుడివెను. నమే దుర్వ్యాహృతం కించిత్ నాపి మే దురనుష్ఠితం లక్ష్మణో రాఘవభ్రాత క్రుద్ధః కిమితి చింతయే అసుహృద్భిర్మమామిత్రైః నిత్యం అంతరదర్శిభిః మమ దోషాన్ అసంభూతాన్ శ్రావితో రాఘవానుజః. నేను శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణస్వామిని గూర్చి ఎప్పుడునూ పరుషముగా మాట్లాడి ఉండలేదు. ఆయనకు కించిత్తైనను అపకారము చేసి ఎరుగను. ఇప్పుడు ఆ మహాత్ముడు నాపై క్రుద్ధుడగుటకు కారణమేమి? కుటిలాత్ములు నా శత్రువులు నాలో దోషములను వెదికెడివారు లేనిపోనివి కల్పించి లక్ష్మణునితో చెప్పి ఉండవచ్చును. అత్ర తావద్యథాబుద్ధి సర్వైరేవ యథావిధి భావస్య నిశ్చయస్తావత్ విజ్ఞేయో నిపుణం శనైః. మంత్రులారా, మీ బుద్ధి బలము మేరకు యుక్తియుక్తముగా ఆలోచించి లక్ష్మణి మనస్సులోని ఆంతర్యమును గుర్తింపుడు. అప్పుడు అతని కోప కారణము వాస్తవంగా తెలియగలదు. నా ఖల్వస్తి మమత్రాసో లక్ష్మణాన్నాపి రాఘవాత్ మిత్రం త్వస్థాన కుపితం జనయత్యేవ సంభ్రమం సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాచ్చ చిత్తానాం ప్రీతి అల్పేపి భిద్యతే. నాకు రాముని వలన కానీ లక్ష్మణుని వలన కానీ ఎట్టి భయము లేదు కదా, కానీ మిత్రుని అకారణ కోపము నాలో ఆందోళనను కలిగించుచున్నది. మిత్రుని సంపాదించుకొనుట సులభమే,
కానీ ఆ మైత్రిని నిలుపుకొనుట మాత్రము చాలా కష్టము. ఏలనన చిత్తములు చంచలములు కావున ఏ చిన్న సంఘటన వలనైనను ఆ మైత్రి తినవచ్చును. అతో నిమిత్తం త్రస్తోహం రామేణతు మహాత్మన మమోపకృతం సఖ్యం ప్రతికర్తుం న తన్మయ. మహాత్ముడైన శ్రీరాముడు నాకు మహోపకారము చేసి ఉన్నాడు. ఆ ప్రభువు వాలిని వధించి నన్ను కిష్కిందకు రాజును గావించినాడు. ఆయన వలననే నా భార్య నాకు దక్కినది. అద్భుతమైన సుఖములు అమరినవి. అట్టి సత్పురుషునకు ఏ చిన్న ప్రత్యుపకారమును చేయలేకపోవచున్నాను. అందువలననే ఆ స్వామి అని నా భయమగుచున్నది. సుగ్రీవే నైవ ఉక్తస్తు హనుమాన్ హరిపుంగవ ఉవాచ స్వేన తర్కేన మధ్యే వానర మంత్రిణాం. సుగ్రీవుడు ఇట్లు పలికిన పిమ్మట వానరులలో ప్రముఖుడైన హనుమంతుడు మంత్రులందరూ వినుచుండగా సుగ్రీవుని ముందు తన ఆలోచనలను ఇట్లు ప్రకటించెను. సర్వదా నైతదాశ్చర్యం యస్త్వం హరిగణేశ్వర నా విస్మరసి సుస్నిగ్ధం ఉపకార కృతం శుభం. ఓ వానరరాజా, ఆ రామచంద్ర ప్రభువు చెలిమితో నీ కొనర్చిన గొప్ప ఉపకారము ఎంతయూ మేలైనది, ఎన్నడనూ మరచిపోరానిది. అది ఇప్పుడు నీ మనసులో మెదలుచుండుట ఏ విధముగానూ ఆశ్చర్యకరము కాదు. రాఘవేనతు వీరేణ భయం ఉత్సృజ్య దూరతః తత్ప్రియార్థం హతోవాలి సక్రతుల్య పరాక్రమః. సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాత్ర సంశయః భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మహావీరుడైన శ్రీరాముడు లోకోపవాదము వచ్చునేమో అని భయపడక నీకు ప్రీతిని గూర్చుటకై ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన వాళ్ళని హతమార్చెను. అన్ని విధములుగా నీ మీద గల ప్రేమ కారణముగానే నీ మేలు గోరియే శ్రీరాముడు కుపితుడై ఉన్నాడు. ఇందు ఏమాత్రము సంశయము లేదు. అందువలననే తమ్ముడగు లక్ష్మణుని నీ వద్దకు పంపినాడు. శ్రీరామునకు వాలి ఎట్టి అపకారమును చేయలేదు. అందువలన అతడు ఆ ప్రభువునకు శత్రువు కాడు. అట్టి స్థితిలో ఆ ప్రభువు తనకు శత్రువు కాని వారిని చంపుట అన్యాయము కదా అని లోకము నిందించునేమో అని వెనుకాడక ఆ రఘువీరుడు వాలిని హతమార్చెను. త్వం ప్రమత్తో న జానీషే కాలం కాలవిదాం వర ఫుల్ల సప్త చతస్యామ ప్రవృత్తాతు శరచ్చివ. బాగుగా వికసించిన పొన్న పూలతో ఏడాకుల అరటి చెట్లతో కలకలలాడుచూ ఆహ్లాదకరమైన శరత్కాలము రానే వచ్చినది. సమయజ్ఞులలో నీవు శ్రేష్ఠుడవే అయినను సుఖలోలుడవై కాలాతీత విషయమును గుర్తించుటలేదు. నిర్మల గ్రహ నక్షత్రాద్యౌ ప్రణష్ట వలాహక ప్రసన్నాశ్చ దిశ సర్వాః సరితశ్చ సరాంసి చ. మేఘములన్నీను తొలగిపోవుటచే ఆకాశము ఆహ్లాదకరముగా ఉన్నది. అందు గ్రహములు నక్షత్రములు మిలమిలలాడుచున్నవి. నదులు సరస్సులు నిర్మలమైన జలములతో ఇంపుగొల్పుచున్నవి. దిక్కులన్నీను ప్రసన్నముగా ఉన్నవి. ప్రాప్తం ఉద్యోగ కాలం తు నా వైషి హరిపుంగవ త్వం ప్రమత్త ఇతి వ్యక్తం లక్ష్మణోయం ఇహాగతః. ఓ వానరరాజా, సీతాన్వేషణమునకు ప్రయత్నింపవలసిన సమయము ఆసన్నమైనది. నీవు సుఖలోలుడవై ఈ విషయమును విస్మరించినట్లు తలంచి ఈ లక్ష్మణుడు ఇచ్చటికి వచ్చి ఉన్నాడు. ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయం తే రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన శ్రీరాముని భార్య అపహరణకు గురి అయినది. అందువలన అతడు ఆర్తితోనున్నాడు. కావున అతడు ఆవేదనతో లక్ష్మణుని ద్వారా పంపిన వచనములు పరుషములుగానున్నను వాటిని నీవు ఓర్చుకొనవలెను. బాధలో ఉన్నవారు కఠినముగా పలికినను వాటిని పట్టించుకొనరాదు. కృతాపరాధస్య హితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఆ ప్రభువు విషయమున అపరాధము చేసి ఉంటివి కనుక నీవు అంజలి ఘటించి శరణుజొచ్చి లక్ష్మణుని ప్రసన్నుని చేసుకున్నటయే తగిన ఉపాయము. అది తప్ప మరి ఒక దారి నాకు కనువలుట లేదు. నియుక్తైర్మంత్రిభిర్వాచ్యో హ్యవశ్యం పార్థివో హితం అతయేవ భయం త్యక్త్వా బ్రవీమ్యవధృతం వచః. రాజు నియమించుకున్న మంత్రులు ఎల్లప్పుడూ విధిగా అతని హితమును గోరియే పలుకుచుండవలెను. కనుక నేను నిర్భయముగా నా నిశ్చితాభిప్రాయమును కఠిన సత్యమును నుడువుచున్నాను. అభిక్రుద్ధః సమర్థోహి చాపం ఉద్యమ్య రాఘవః సదేవాసుర గంధర్వం వసే స్థాపయితుం జగత్. ఆ రామచంద్ర ప్రభు నిజముగా క్రుద్ధుడైనచో కోదండమును చేబూని దేవతలు అసురులు గంధర్వులు ఉన్నగు వారితో కూడిన ఈ సమస్త జగత్తును తన వశములో నుంచుకొనగలడు. నసక్షమః కోపయితుం యః ప్రసాద్యః పునర్భవేత్ పూర్వోపకారం స్మరతా కృతజ్ఞేన విశేషతః. రాజా, ఇది వరలో నీవు ఆ స్వామి వలన గొప్ప ఉపకారమును పొంది ఉంటివి.
దానిని పదే పదే గుర్తు చేసుకొనుచు ఆయన అనుగ్రహమును పొందవలసి ఉన్నది. అంతేగాని ఆ ప్రభువునకు కోపము తెప్పించుట ఏమాత్రమునూ తగదు. తస్య మూర్ధనా ప్రణమ్యత్వం స పుత్ర స సుహృజ్జన రాజంస్తిష్ట స్వసమయే భర్తుర్భార్యేవ తద్వసే. ఓ వానరేంద్ర, నీవు పుత్రుడైన అంగదునితో బంధుమిత్రులతో కూడి ఆయనకు శిరస ప్రణమిల్లుము. చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి భార్య తన భర్తకు వలె నీవు ఆయనకు విధేయుడవై ఉండుము. నా రామానుజ శాసనం త్వయా కపీంద్రయుక్తం మనసాప్యపోహితం మనోహితే జ్ఞాస్యతి మానుషం బలం స రాఘవస్యాస్య సురేంద్రవర్చస. ఓ కపీంద్ర, రామలక్ష్మణుల శాసనమును మనస్సులోనైనను ఉల్లంఘింపరాదు. ఆ ఇద్దరును దేవేంద్రుని వలె పరాక్రమ సంపన్నులు. ఆ మహాపురుషుల బలము నీ మనస్సునకు తెలియను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే కిష్కింధాకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 32వ సర్గము.